హాయ్ అండి ఈరోజు వీడియోలో బ్లౌజ్కి బ్యాక్ నెక్ తాళ్ళు కట్టుకుంటాం కదా ఆ తాళ్ళు అయితే సన్నంగా ఏ విధంగా తిరగవేసుకోవాలి ఈ వీడియోలో చెప్తానండి. మనకి ఈ తాళ్ళు కోసం అయితే ఒకే పీస్ ఉండాలి అంటే అతుకులు రాకుండా చూసుకోవాలండి. అతుకులు ఉంటే మనకి తిరగవేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. అతుకులు లేకుండా మీరు చూసుకుని ఈ విధంగా సింగిల్ పీసే కట్ చేసుకోవాలి. నేను రెండు తాళ్ళకి రెండు పీసులను అయితే ఈ విధంగా కట్ చేసుకున్నానండి. తర్వాత ఈ పీసు వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. పొడవు వచ్చేసి అర మీటర్ ఉంటే సరిపోతుందండి. పొడవు కావాల్సిన వాళ్ళకి 30 మీటర్ కూడా పెట్టచ్చు. అంటే తాళ్ళు పొడవు ఎక్కువ కావాల్సిన వాళ్ళకి ఈ విధంగా చూసుకుని మీరు తాళ్ళని అయితే పీసులు రెడీ చేసుకున్న తర్వాత మిషన్ కింద స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఈ స్టిచ్చింగ్ మనము ఎంత సన్నంగా కావాలనుకుంటున్నామో అంత సన్నంగా వేసుకోవచ్చు. అలాగే ఇంకొక పీస్ని కూడా పెట్టేసి రెండు పీసుల్ని ఒకసారి స్టిచ్చింగ్ చేస్తాను. ఒక కుట్టు వేసుకున్న తర్వాత మనము మరొక కుట్టు వేసుకోవాలండి. అంటే కుట్టు మీద కుట్టు డబుల్ కుట్టు వేసుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత నేను రెండు తాళ్ళని కూడా ఇలా పెట్టుకున్నాను. తర్వాత మనకి పెద్ద సూది ఉంటుంది కదండి, పెద్ద సూది తీసుకుని 4 పేటలతో అయితే దారం ఎక్కించుకోవాలండి. దారం ఎక్కించుకుని చివరి వైపున ముడి వేసుకోవాలి. ఈ విధంగా ముడి వేసుకున్న తర్వాత మనము కుట్లు వేసాం కదా ఆ కుట్టు మీద సూదిని ఈ విధంగా దింపాలండి. తర్వాత ముడి వేసాం కదా ఈ సూది దారం ఉంటుంది కదండి, ఈ సూదిని దారం మధ్యలోంచి 4 పేటల్లోంచి మధ్యలోంచి ఈ విధంగా సూదిని బయటకు లాగి ముడి వేసుకోవాలి. తర్వాత సూది బ్యాక్ సైడ్ నుంచి అంటే ఫస్ట్ సైడ్ నుంచి కాకుండా దారం ఎక్కించుకుంటాం కదా అటు సైడ్ నుంచి ఈ విధంగా మనం కుట్టుకున్న తాళ్ళలోంచి బయటికి లాగాలండి. బయటికి లాగిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. తర్వాత మనకి స్టార్టింగ్ సైడు సూది మొనతోటి లోపలికి ఈ విధంగా కొద్దిగా తొయ్యాలంటే మనం ముడి వేసుకున్నాం కదా ఆ ముడిని ఈ విధంగా లోపలికి వెళ్ళిపోయేలాగా తోసుకోవాలండి. ఈ విధంగా సూదితో తోసుకున్నారంటే మీకు తిరగవేయడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదా. అలాగే మనం తాడు తిరిగేసేటప్పుడు కొంచెం కుర్చీలోకి వస్తుంది కదా, కుర్చీని ఇలా కొంచెం లాక్కుని మీ చూపుడు వేలికి 2 మెలికలు ఇలా పెట్టుకుని ఈ విధంగా లాగారంటే మీకు కొంత ఈజీగా ఉంటుందండి. చూసారు కదా ఇలా లాగుతున్నాను నేను, అలాగే లాగాల మీరు కూడా. తర్వాత మనకి కుర్చీలు అయిపోయాయి కదా, మళ్ళీ కుర్చీలు ఇంకో కొంచెం లాక్కుని మళ్ళీ ఏలుకు చుట్టుకోవాలి. ఈ విధంగా ఏలుకు చుట్టుకుంటే మీకు మనం తిరగవేయడానికి ఈజీగా ఉంటుందండి. చూసారు కదా మనకి అడుగు వైపున తిరగవేస్తున్నామండి ఈజీగా. తర్వాత క్లాత్ అంతా కూడా అయిపోతుంది కాబట్టి నేను దారాన్ని మాత్రమే వేలుకు చుట్టుకుని మొత్తం అంతా ఈ విధంగా లాగేస్తున్నాను. మనం ఎప్పుడు కూడా ఈ కుర్చీలు ఎక్కువ వచ్చేయకూడదండి. ఎప్పటికప్పుడు ఈ కుర్చీలని ఫినిష్ చేసుకుంటూ రావాలి. ఒకేసారి మొత్తం అంతా లాగేసి కుర్చీలు ఎక్కువ పెట్టేసామంటే అవి టైట్గా అయిపోయి తిరగేయడం కష్టంగా ఉంటుంది. చూసారు కదా కొన్ని కుర్చీలు వచ్చేటప్పటికి ఈ చివరి వైపున ఈ విధంగా లాగేసి తిరగవేసేస్తున్నాను. చూసారు కదా మనకి తాడైతే వచ్చేస్తుందండి. ఈ విధంగా మీరు చాలా ఈజీగా తాడునైతే తిరగవేసుకోవచ్చు. నేనైతే స్ట్రైట్ పీసులు కట్ చేశాను. మీరు క్రాస్ పీసులు అయితే ఇంకా ఈజీగా తిరగవేసుకోవచ్చు, ఇంకా సన్నంగా కూడా కుట్టుకోవచ్చు అండి. నాకు బ్లౌజ్ పీస్లో స్ట్రైట్ పీస్ మాత్రం మిగిలింది కాబట్టి స్ట్రైట్ పీస్ తోటి ఈ విధంగా తాళ్ళు స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. క్రాస్ పీస్తో అయితే ఇంకా సన్నంగానే ఇంకా ఈజీగా కూడా తిరగవేసేయచ్చండి. ఈ విధంగా మనం ఒక తాడు తిరగవేసుకున్నాం కదా, మరొక తాడును కూడా ఈ విధంగానే తిరగవేసేసుకోవాలి. చూసారు కదా మనకి థ్రెడ్ పైపింగ్కి కొంచెం లాంగ్గా ఉందంతే, సన్నంగానే వచ్చిందండి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.